ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో ములుగు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ క్యాంపెయినింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా రామచంద్రపురం గ్రామంలో మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రోగ్రాంను నిర్వహించారు. యువత డ్రగ్స్ నో చెప్పండి, జీవితం విలువైనది, వృధా చేసుకోకండి అని సూచించారు. త్వరలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇక మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని, గంజాయి ఇతర మత్తు పదార్థాల గురించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకి సమాచారం అందించాలని సిఐ బండారి కోరారు. ఇక బండారి కుమార్ కోరారు. సమాచారం అందించిన వారికి పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ తిరుపతిరావు తెలిపారు. ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా ఈ సమాజంలో ఆల్రెడీ ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంతకు ముందు గవర్నమెంట్ మన మావోయిస్టులను కానీ నక్సలిజాన్ని రూపుమాపడానికి ఎలాంటి చర్యలు అయితే చేసిందో, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినాక సేమ్ అదే విధంగా ఈ డ్రగ్స్ పైన కూడా అడిషనల్ గా దాని మీద ఫోకస్ చేస్తుంది. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఏదైనా ఎవరైనా తీసుకొచ్చి అమ్మటం కానీ, త్రాగటం కానీ, ఏది చేసినా కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మాకు ఆ నంబర్లు ఎస్ఐ గారు కానీ నాకు కానీ ఏ కానిస్టేబుల్ కానీ మనకు అసలు దిక్కుతోచని పరిస్థితిలో 100 కొట్టినా నో ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే దానికి సంబంధించిన పారితోషికం అంటే మనకు ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లనే మీ పేర్లు కూడా ఎవరు కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచుతారు. ఎట్ ది సేమ్ టైం మనము వాలీబాల్ టోర్నమెంట్ నే మరి ఎందుకు పెట్టినా, మనం యాంటీ డ్రగ్ అగెనిస్ట్ గా అని చెప్పేసి అంటే, మనిషి ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒకటి ఆలోచించడం చేయాలి, ఏదైనా పని అన్నా చేయాలి. పనికి బదులుగా మనం ఆటను ఎంచుకుంటున్నాం అన్నట్టు. ఆట ఆడితే ఏమైతుంది, ఆరోగ్యం ఉంటది, మానసిక ఉల్లాసం ఉంటది, ఇంకొక దాని మీద ఆలోచన పోదు. అందుకే మెయిన్ గా యూత్ దానికి అడిక్ట్ కాకుండా మనము క్రీడలో ఆడించే ఒక ప్రోగ్రామ్ ను